యెషయా గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు 9 వచనాలు ఉన్నాయి. చిన్న అధ్యాయం, త్వరగా మనం ముగించుకుందాం. ఇది కూడా 30వ అధ్యాయానికి కొనసాగింపు. 30వ అధ్యాయంలో ఏం చెప్పాడో అదే ఈ అధ్యాయంలో ఉంటుంది. మరి అదే మరలా ఎందుకు వ్రాసాడు అంటే ఎంత తీవ్రత అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక విషయాన్ని 2 సార్లు చెబుతున్నాడు దేవుడు, ఎంత తీవ్రత, లేదా ఒక విషయాన్ని 2 సార్లు చెబుతున్నాడు అంటే ఇశ్రాయేలీలు ఎంత మొండిగా తయారయ్యారు అనేది మనకు అర్థం కావాలి. ఒక విషయాన్ని దేవుడు 2 సార్లు చెబుతున్నాడు అంటే ఎంత తీవ్రమైన విషయం అది, లేదా ఇశ్రాయేలీలు ఎంత మొండిగా తయారయ్యారు, ఎంత అవిధేయులుగా తయారయ్యారు అనేది మనకు అర్థం కావాలి. మొదటి వచనం చూడండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తులకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. తీవ్రత అర్థమైందా? ఇక్కడ పోల్చి చెప్పాడు. లోబడని పిల్లలు అని 30వ అధ్యాయం 1వ వచనం చూడండి. 30 నుంచి 7వ వచనం చూద్దాం. 30వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం చూడండి. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపం కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నట్టుకు ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణం చేయుదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు కలుగును. యాకోబు వారి అధిపతులు సోయనులో కనబడినప్పుడు, వారి రాయవారులు హానేసులో ప్రవేశించినప్పుడు వారందరూ తమకు అక్కరకు రాక ఏ సహాయమునకైనను ఏ ప్రయోజనకైనను పనికి రాక సిగ్గును నిందను కలుగు చేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు. దక్షిణ దేశంలో ఉన్న క్రూర మృగములను గూర్చిన దేవోక్తి, సింహములను పాములను తాపకరమైన మిడునాగులను ఉన్న మిక్కిలి శ్రమ బాధగల దేశము గుండా వారు గాడిద పిల్లల వీపుల మీద తమ ఆస్తిని, ఒంటెల మూపుల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకొని తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసుకుని పోవుదురు. ఐగుప్తు వారిని సహాయం పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది. అందుచేతను ఏమీ చేయక ఊరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను. ఇంతవరకు చదివినటువంటి ఈ 7 వచనాలు ఏం చెప్తున్నాయంటే ఇశ్రాయేలీలు లేదా యూదులు ఐగుప్తును ఆశ్రయించారు. తమకు సహాయం చేయలేనటువంటి ఐగుప్తీయుల దగ్గరికి గాడిద పిల్లల వీపుల మీద ఒంటెల మూపుల మీద తమ ఆస్తిని ఎక్కించుకుని వెళ్ళారు. అయినా సరే ఐగుప్తు సహాయం చేసిందంటే ఏ సహాయము చేయలేకపోయింది. అది ఊరకుండు గప్పాల మారే, గొప్పలు చెప్తా తప్ప ఏం చేయలేదు అది. ఈ విషయాన్నే మరలా ప్రస్తావిస్తున్నాడు 31:1 చూడండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు అంటే ఆయన్ని పట్టించుకోకుండా, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయం నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఐగుప్తుకి ఎందుకు వెళ్ళారంటే సహాయం కోసం. వారి రథములు విస్తారములంట, రౌతులు బలాఢ్యులంట, వారి గుర్రాలు బలమైన గుర్రాలంట. బలమైన గుర్రాలు, విస్తారమైన రథాలు, బలాఢ్యులైనటువంటి రౌతులు. అలా ఐగుప్తుకు వెళ్ళారు. వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఐగుప్తును ఆశ్రయించే వారికి శ్రమ. చూడండి 28వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 28:15 చూడండి ఏం రాయబడిందో. మేము మరణముతో నిబంధన చేసుకుంటమే, పాతాళముతో ఏకమైతమే, ఉపద్రవం ప్రవాహం వలె వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు, అబద్ధములను మాకు ఆశ్రయంగా చేసుకుంటమే, మాయ క్రింద దాగి ఉన్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఎవరు మాట్లాడుతున్నారంటే వీళ్ళు, మేము మరణంతో నిబంధన చేసుకున్నాం. మరణం ఎవరు ఇక్కడ? ఐగుప్తు. మేము మరణంతో నిబంధన చేసుకున్నాం, పాతాళంతో ఏకమైపోయాం, ఉపద్రవం ప్రవాహం వలె
వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు. ఎంత అశూరు సైన్యం వచ్చినా మా దగ్గరికి రాదు, ఎంత ఉపద్రవమైనా మా దగ్గరికి రాదు. ఎందుకని? మేము మరణంతో నిబంధన చేస్తున్నాం, పాతాళంతో నిబంధన చేస్తున్నాం, అబద్ధములను మాకు ఆశ్రయంగా చేసుకున్నాం. ఐగుప్తు అనేది ఒక అబద్ధం, అది ఊరకుంటుంది కానీ ఏ సహాయం చేయలేదు. కానీ దాన్ని నిజమని నమ్ముకున్నారు వీళ్ళు. అబద్ధమును మాకు ఆశ్రయంగా చేసుకుంటమే, మాయ కింద దాగి ఉన్నాం. మాయ అంటే నిజం కాదు. మాయ అంటే నిజం కాదు. మాయ కింద దాక్కున్నాము, ఐగుప్తు నీడను దాక్కున్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే అని అంటున్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మనకేం ప్రాబ్లం లేదు, మనం ఐగుప్తుతో సంధి చేసుకున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? మరణముతో సంధి చేసుకున్నారు, అదే మీకు మరణం అవుతుంది. వీళ్ళు ఐగుప్తు అని మాట్లాడుతుంటే దేవుడు అంటున్నాడు మరణంతో నిబంధన చేస్తున్నాం అనుకుంటారు మీరు. తర్వాత పాతాళంతో ఏకమైతే మీరు ఏమనుకుంటున్నారు? ఐగుప్తుతో ఏకమయ్యాం, కానీ అది మీకు పాతాళం అవుతుంది, సమాధి అవుతుంది అది మీకు. తర్వాత ఉపద్రవం ప్రవాహం వలె వడిగా దాటినప్పుడు అది మా ఎందుకు రాదని మీరు అనుకుంటున్నారు కదా, వస్తుంది, కుతికుల్లోతు ప్రవహిస్తుంది. చూడండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 5 నుంచి. మరియు యెహోవా ఇంకను నాతో ఇలాగ సెలవిచ్చెను, ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనును బట్టి రెమల్యా కుమారుని బట్టి సంతోషించున్నారు. కాగా ప్రభు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారి మీదకి రప్పించును. అవి దాని కాలువలన్నిటికీ పైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లి పారును. అవి యోధా దేశంలోకి వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతికెలలో తగును. కుతికెల లోతు ప్రవహిస్తాయంటే వీళ్ళు అనుకుంటున్నారు లేదు లేదు, ఉపద్రవం ప్రవాహం వలె వడిగా దాటినప్పుడు అది మా యొద్దకు రాదు అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు 8వ అధ్యాయంలో? కుతికెల లోతు వస్తుంది, ఊపిరి తిరుగుతుంది అనే పేరు తప్ప మీకు ఏ సుఖం ఉండదు. అంత కుతికెల లోతు ముంచి పడేస్తుంది. కుతికెల లోతు నదిలో మీరు నిలబడుకున్నారనుకో, ఒక నీళ్లతో ఉన్న కాలువలో నిలబడుకున్నారనుకో, ఏ సుఖం ఉండదు, మొత్తం మునిగిపోయి ఉంటాం. ఇంత పైన తల మాత్రమే ఉంటుంది, మునిగిపోయి ఉంటాం. అంటే బ్రతికున్నాం అనే పేరు తప్ప ఒక రాజ్యంగా మీరు నిలబడరు, ఎందుకంటే కుతికెల లోతు ప్రవహిస్తుంది అని చెప్తున్నాడు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఉపద్రవం ప్రవాహం వలె వడిగా దాటినప్పుడు అది మా ఎందుకు రాదనుకున్నారు వీళ్ళు. ఎందుకని? మేము ఐగుప్తు అనే బండ మీద నిలబడుకున్నాం, ఐగుప్తు అనే బండ కూడా మునిగిపోయి మీ కుతికెల లోతు వస్తుంది, అష్షూర్ అనే ప్రవాహం సైన్యం అని దేవుడు చెప్తున్నాడు. చూడండి 29:15 చూడండి. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచు వారికి శ్రమ. ఈ సంధి కూడా ఎలా చేస్తున్నారంట? లోపల క్యాబినెట్ మీటింగ్, సీక్రెట్గా, హైలీ కాన్ఫిడెన్షియల్ మీటింగ్స్, ఇవన్నీ ఎవరికి తెలియకుండా, ఎవరికి? ప్రవక్త అయిన యెషయాకు తెలియకుండా, భక్తులు తెలియకుండా. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. మమ్మును ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. ఐగుప్తుకు వెళ్తూ ఎవరికి తెలియకుండా, బహుశా రాత్రిపూట ప్రయాణం చేశారేమో ఐగుప్తుకి. మమ్మును ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో, నైటే చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. బహుశా రాత్రిపూట పంపించారు కానుకల్ని, రాత్రిపూట సంధి చేస్తున్నారు, రాత్రిపూట ఈ మంతనాలు జరిపారు ఎవరికి తెలియకుండా. ఎందుకంటే ఒకవేళ యెషయాకు తెలిస్తే అష్షూరుకి ఏమైనా సమాచారం ఇస్తాడేమో. ఎందుకంటే ఆ రోజు ప్రవక్తలు ఏమనుకున్నారు అంటే యెషయాని అష్షూరుతో టైఅప్ అయ్యాడని, ఇర్మియాని బబులోన్తో టైఅప్ అయ్యాడని అలా అనుకున్నారు. ఎందుకని? వీళ్ళు అనుకూలంగా మాట్లాడింది వాళ్ళకి, ప్రతికూలంగా మాట్లాడింది వీళ్ళకి. ఇంకొకసారి చెప్పనా, యెషయా గ్రంథాన్ని మీరు చదువుతున్నప్పుడు అష్షూరుకి సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు, అష్షూరుని గొప్ప చేస్తూ మాట్లాడతాడు. ఎందుకని? భవిష్యత్తు తెలుసు కాబట్టి. ఇర్మియా మీరు చూస్తే బబులోను సపోర్ట్ చేసి మాట్లాడతాడు. బబులోనికి ఒక లెటర్ రాస్తాడు ఇర్మియా, ఏమని? బబులోన్లో ఉన్న వాళ్ళు మరలా స్వదేశానికి వస్తామని ఆలోచించొద్దు, మీరు బబులోన్లోనే ఇల్లు కట్టించుకోండి, బబులోన్లోనే పెళ్ళిళ్ళు చేసుకోండి, బబులోన్లోనే పిల్లలు కనండి, బబులోన్లోనే పొలాలు పెట్టండి, బబులోన్లో వ్యాపారం చేయండి, బబులోన్లో స్థిరపడండి 70 సంవత్సరాలు అంటాడు.
కానీ అక్కడ బబులోను కొంతమంది ప్రవక్తలు ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారు, ఇక 2 నెలల్లో మనం వెళ్ళిపోతాం యెరూషలేముకి, మరలా మన పాత్రలన్నీ ఇచ్చేస్తాడు, మన బంగారం అంతా ఇచ్చేస్తాడు, వెండినంతా ఇచ్చేస్తాడు, మనం 2 నెలల్లో వెళ్ళిపోతాం, 2 నెలల్లో వెళ్ళిపోతాం వాళ్ళు చెప్తుంటారు. కానీ ఇర్మియా ఏమని ఉత్తరం రాస్తాడు, 70 సంవత్సరాల దాకా రారు, మీరు రావాలని ఆలోచన పెట్టుకోవద్దు, 70 సంవత్సరాలు అక్కడే ఉండండి. ఈ విషయం అక్కడి నుంచి లెటర్ వస్తుంది ఇక్కడికి. అక్కడ ఇర్మియా ఒకడు ఉన్నాడు, వాడు ఉత్తరం రాశాడు ఇక్కడికి. ఏమని రాశాడు అంటే 70 సంవత్సరాలు ఇక్కడే ఉండమంటున్నాడు, 70 సంవత్సరాలు ఇక్కడే ఇల్లు కట్టుకోవాలంట, పొలం పెట్టాలంట, పెళ్ళిళ్ళు చేసుకోవాలంట, ఈ బబులోను క్షేమం కోసం ప్రార్థన చేయాలంట. బబులోను క్షేమమే మీ క్షేమని ఉత్తరం రాశాడు. వాడిని వదిలిపెట్టదని ఇక్కడి నుంచి ఉత్తరం వచ్చింది వీళ్ళకి. కానీ అక్కడున్న ప్రవక్తలు ఏం చెప్తున్నారు, ఇక 2 నెలల్లో మనం వెళ్ళిపోతాం, దేవుడు మనల్ని విడిచిపెడతాడని వాళ్ళు చెప్తున్నారు. ఏది బాగుంది? 2 నెలల్లో అంత బాగా అయిపోతుందని బాగుందా? 70 సంవత్సరాల దాకా అసలు బాగు కాదనేది బాగుందా? 70 సంవత్సరాలు అయిన తర్వాత దానియేలుతో దేవుడు చెప్తాడు, 70 కాదు 70 వారాలు అంటాడు. అంటే 70 × 70 490 సంవత్సరాలు చెప్తాడు. అంటే 70 సంవత్సరాలు చెరలో పెట్టినా మీకు బుద్ధి రాలే, 70 × 70 490 సంవత్సరాల తర్వాత మీకు బుద్ధి వస్తుంది అని చెప్పాడు. ఏది బాగుంది? అలా ఇర్మియా ఏమనుకున్నారు అంటే, వీడు బబులోనికి అమ్ముడు పోయాడు అనుకున్నారు. యెషయాను ఏమనుకున్నారు అంటే, అష్షూరుకి అమ్ముడు పోయాడు అనుకున్నారు. ప్రవక్తలు ఏమనుకున్నారు అంటే, అమ్ముడు పోయాడు అని అనుకున్నారు. ఆమోస్ అనే ప్రవక్త ఉన్నాడు. ఆమోస్ అనే ప్రవక్త చెప్తారు, నువ్వు భత్యం సంపాదించుకోవాలంటే ఇంకో చోటుకు వెళ్ళంటారు. నేను వచ్చి భత్యం కోసం కాదు, నేను పెద్ద భూస్వామిని, నేను మేడి పండ్లు ఏరుకుంటున్నాను, పశువులు వేపుకుంటున్నాను, నాకు మేడి తోట ఉంది, పశువులు ఉన్నాయి, నేను గొప్ప రా స్వామి. అయితే దేవుడు పిలిచి ఏం చెప్పాడు అంటే, వెళ్ళి అక్కడ ప్రవచనం చెప్పని చెప్తే వచ్చాను ఇక్కడికి అని చెప్తాడు. అంటే ఆమోసు ప్రవచనం చెప్తున్నప్పుడు ఏమనుకున్నారు అంటే, ఏదో భత్యం కోసం వచ్చాడేమో, జీతం కోసం పని చేస్తున్నాడు అన్నట్టుగా అనుకున్నారు. ఎందుకు చెప్పాను ఇదంతా నేను? యెషయాకు తెలిస్తే ఈ విషయము అష్షూరుకు వెళ్తుందేమో, కాబట్టి లోపల సీక్రెట్గా ఎవరికి కనబడకుండా చీకట్లో చేద్దాం, ఎవరికి తెలియకుండా అని అనుకున్నారు. తెలిసిందా? నువ్వు చీకట్లో చేసినా వెలుగులో చేసినా, కంటిని నిర్మించిన వాడు కానక ఉండునా, చెవిని నిర్మించిన వాడు వెనక ఉండునా, ఎవరికి మూసి పెడదాం మనం? ఎక్కడ లోపల ఉంటుంది ఇన్ఫెక్షన్, కిడ్నీలో. ఈ లోపల ఎవరికి కనపడుతుంది? అది స్కానింగ్ మెషిన్ కనపడుతుంది. స్కానింగ్ మెషిన్కి లోపల ఉన్న ఇన్ఫెక్షన్ కనపడుతుంది, మనకు కనపడుతుంది. మనం కనిపెట్టుకున్న స్కానింగ్ మిషనే మన చీకట్లో లోపల ఉన్న విషయాలు బయట పెడుతూ ఉంటే, మరి మనల్ని తయారు చేసిన వాడికి మనమేంటో తెలియదా? మనం కనిపెట్టుకున్నాం. ఈ మధ్య కొన్ని కళ్ళద్దాలు వచ్చాయి, చీకట్లో కనపడతాయంట అవి. ఆ కళ్ళద్దాల ప్రత్యేకత ఏంటి? చిన్న చీకటి ఉందనుకో, ఆ అద్దాలు పెట్టుకుంటే పట్ట పగలున్నట్టు కనపడుతుంది. టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. చీకట్లో కూడా చూడొచ్చు అంట. అవి పెట్టుకొనే చీకట్లో సైనికులు కానీ లేకపోతే యుద్ధాలు కానీ అవన్నీ జరిగి అవి పెట్టుకొనే, లేదా అలా చీకట్లో ఎలా కనబడుతుంది? చీకట్లో ఆపరేషన్ చేస్తారనమాట. ఆపరేషన్ అంటే ఈ ఆపరేషన్ కాదు, చీకట్లలో ఎవరినైనా లేపేసేదానికి సర్జికల్ స్ట్రైక్స్ ఇలాంటి ఆపరేషన్స్ ఉంటాయి కదా. ఆ చీకట్లో వెళ్ళి వాళ్ళ ఇళ్లలో దూరి దన లేపేసి వస్తారు కదా సైనికులు. ఈ అద్దాలు పెట్టుకుని పోతారు. అవతల వ్యక్తిగా ఏం కనిపించదు, చీకటే. వీడికేమో స్పష్టంగా కనిపిస్తుంది, టప్పి పాయింట్ బ్లాంక్లో లేపేసి వస్తారు. మన టెక్నాలజీనే చీకట్లో కనపడుతూ ఉంటే, మరి చీకటిని తయారు చేసినోడు, వెలుగును తయారు చేసినోడు, చీకటి వెలుగు మనకి, ఆయనకి కాదు. ప్రతిదీ స్పష్టంగా కనపడుతుంది ఆయనకి. ఇక రాయబడిన మాట చూడండి, మమ్మను ఎవరు చూసేతారు? ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. మమ్మను ఎవరు చూసేదారు? మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. ఐగుప్తు వెళ్ళేటప్పుడు నైట్ టైం జర్నీ చేశారు మన వాళ్ళు, చీకట్లో వెళ్ళారు మన వాళ్ళు, ఎవరికి తెలియకుండా. కానీ చూడాల్సినవాడు చూస్తున్నాడు, తెలియాల్సిన ఆయనకి తెలుస్తూ ఉంది. ఐగుప్తుతో సంధి చేసుకోవడానికి ఇంత సీక్రెట్ ఎందుకు మెయింటైన్ చేశారు? ఎందుకంటే వాళ్ళు రక్షిస్తారు కాబట్టి. ఎందుకు అక్కడికి వెళ్తున్నావు హిజ్కియా అని అడిగితే హిజ్కియా చెప్పే మాట ఏంటంటే,
వారి గుర్రాలు చాలా బలమైన గుర్రాలు. మన యెరూషలేములో గుర్రాలు లాంటి గుర్రాలు కాదు అవి. ఒక్కొక్కటి ఏనుగు సైజు ఉంటాయి వీళ్ళు చెప్పుకున్న మాటలు. తర్వాత వారి రథములు విస్తారములు, ఎన్ని వేల రథాలు ఉన్నాయంటే అందులో మనకు ఒక 800 రథాలు వచ్చినా బాగుంటుంది. తర్వాత రౌతులు బలాఢ్యులు, చాలా బలమైనటువంటి రౌతులు. వాళ్ళు వస్తే అష్షూరు నుంచి మనల్ని విడిపిస్తారు, కాపాడుతారు. కానీ మనం 30వ అధ్యాయము 33 వచనం చూడండి. పూర్వము నుండి తోఫెతు సిద్ధపరచబడి ఉన్నది. ఆయన ఎప్పుడో సమాధులు కట్టాడు వీళ్ళకి, అష్షూరీయులకి. కానీ వీళ్ళు ఇప్పుడు సైన్యం కోసం వెళ్తున్నారు. దీని గురించి అంటే దేవుణ్ణి వదిలిపెట్టి కష్టం వచ్చినప్పుడు మనుషులను ఆశ్రయించే దాన్ని గురించి బైబిల్ ఏం చెప్పింది ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం నుంచి ఒక అద్భుతమైన మాట రాయబడింది. నేను చదివి వినిపిస్తాను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఎవడైతే శరీరుల్ని ఆశ్రయించి తన హృదయాన్ని యెహోవా మీద నుంచి తొలగించుకుంటాడో వాడెవడంట? శాపగ్రస్తుడు. మనిషిని నమ్ముకుని దేవుని వదిలిపెడితే వాడంత శాపగ్రస్తుడు ఇంకోడు ఉన్నాడు అని పోలుస్తున్నాడు. చూడండి 6వ వచనం. వాడు ఎడారిలోని అరుహా వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేర్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనందుదు, కాపు మానదు. దేని గురించి చెప్తున్నాడు అంటే, ఎవడైతే యెహోవా మీద నుంచి తన మనసును మల్లుకుంటాడో వాడు ఎడారిలోని అరుహా వృక్షం, ఎడారి చెట్టు. ఎడారి చెట్టు మీద వర్షం పడింది అనుకో, మరుసటి రోజుకి పచ్చగా తయారవుతుందా? అవుతుందా? ఎడారిలో ఏ చెట్లు ఉంటాయి చెప్పండి? ఈ నాగమల్లి చెట్లు ఉంటాయి, బ్రహ్మదండి చెట్లు, ముళ్ళ పొదలు ఉంటాయి, ముళ్ళ చెట్లు ఉంటాయి. వీటికి పైన మైనపు పోతుంటుంది. వీటి ఆకుల మీద కానీ కాండం మీద కానీ మైనవుతో పోతుంటుంది. న్యాచురల్గా ఒక లేయర్ ఫామ్ అయి ఉంటుంది. అంత తొందరగా రెస్పాండ్ కాదు బయట వచ్చే పరిస్థితులకి. ఎండగాసినా రెస్పాండ్ కాదు, వర్షం పడినా రెస్పాండ్ కాదు. విపరీతమైన వర్షం పడింది, వరదలు పారుతున్నాయి, ఇది ఎండిపోయే ఉంటుంది. ఎందుకని? దాని మీద ఉన్న లేయర్ ఏంటంటే తొందరగా రెస్పాండ్ కాదు. అదే మన అడవిలో వర్షం పడింది అనుకో, 2 రోజుల తర్వాత పచ్చగా తయారవుతుంది. ఈ చెట్ల మీద మైన పోతుంటుందో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాయి. కానీ అడవిలో ఉండే అరుహా వృక్షం ఏంటంటే వాటి మీద ఉన్న పూత, మైన పూత ఏదైతే ఉంటుందో, ఈ బ్రహ్మదండి చెట్టు దగ్గరికి వెళ్ళండి మీరు చూడండి, దాని మందంగా ఉంటుంది, పైన ఒక లేయర్ మందంగా ఉంటుంది. దాన్ని తీసిన తర్వాత లోపల ఉంటుంది గుజ్జు, అక్కడ దాచిపెట్టుకుంటుంది నీళ్ళని. ఎందుకంటే ఎండకి లోపల ఉన్న తేమ బయటికి వెళ్ళకుండా ఒక దళసరి తోలుని, ఆ బెరడుని పెట్టుకొని ఉంటుంది. కాబట్టి ఎండకి తొందరగా రెస్పాండ్ కాదు, వర్షానికి రెస్పాండ్ కాదు. ఇక్కడ ఏమన్నాడు అంటే, వాడు ఎడారిలోని అరుహా వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. ఎలాగైతే వరద వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు ఇది చిగుర్చి వర్ధిల్లదో, అలాగే వీడు కూడా యెహోవా మేలు చేసినా సరే వాడికి అది చెందదు, వాడికి అది దక్కదు. ఎందుకంటే యెహోవా మీద నుంచి దాన్ని పక్కకి మల్లుకున్నాడు కాబట్టి, మనుషుల మీద ఆశ పెట్టుకున్నాడు కాబట్టి. దేవుడు దీవించిన ఆ దీవెన వాడు పాత్రుడు కాదు అని చెప్తున్నాడు. కాబట్టి కష్టం వచ్చినప్పుడు ఎవరు నమ్ముదాం? మనిషిని కాదు, దేవుణ్ణి. దేవుడి మీద నమ్మకం పెట్టుకుందాం. దేవుడు ఎవరినైనా మనుషులు వాడుకుంటే ఆ సహాయాన్ని తీసుకుందాం తప్ప పూర్తిగా మనిషి మీద ఆశ పెట్టుకోవద్దు. నాకు ఒక హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసి ఒక ఆయన ఫ్రెండ్ అయ్యాడు. ఆయన ఒక్క ఫోన్ చేస్తే మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ అంతా రన్ అవుతుంది. అలాంటి ఒక ఆయన ఫ్రెండ్ అయ్యాడు, క్లోజ్ అయ్యాడు అనమాట. క్లోజ్ కాగా నాకు అనిపించింది, ఈయన ఫోన్ నెంబర్ చేతిలో పెట్టుకుంటే, మన మొబైల్లో ఉంటే కనుక ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఫోన్ ఎత్తుతాడు, మొత్తం అంతా మన వైపు పనిచేస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? నాకు కూడా అలాగే అనిపించింది. వెంటనే నంబర్ తీసుకున్నాను, ఫీడ్ చేస్తున్నాను.
ఇక విపరీతమైన ధైర్యం వచ్చింది. ఎందుకు? ఆ మొత్తం హాస్పిటల్ అంతా ఆయన చెప్తేనే రన్ అవుతుంది. ఇక అలాంటి వాడు మన చేతిలో ఉంటే అలా ఫోన్ కొడితే మొత్తం అంతా కదిలిపోదు, విఐపి ట్రీట్మెంట్ జరగదు అని అనుకున్న మనసులోనే. ఒకరోజు కష్టం రానే వచ్చింది. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. ఏం చేయాలి? ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేంత వరకు స్విచ్ ఆఫ్. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి సాయంకాలం తిరిగి కూర్చుంటే ఫోన్ వచ్చింది. ఏంటన్నా చాలా మిస్డ్ కాల్స్ పడ్డాయి అని. అప్పుడు అనిపించింది, నా అంత బుద్ధి తక్కువ ఇంకా ఉండడేమో. మనిషి మీద నమ్మకం పెట్టుకొని ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తున్న ప్రతిసారి అనిపించింది, మనిషిని ఎప్పుడూ నమ్మకూడదు. అది ఆయన తప్పు కాదు, దేవుడు నేర్పించిన పాఠం అది. ఎవరో పెద్దోడు పరిచయం వాడని ఆ నంబర్ పెట్టుకొని బిల్డప్ ఇస్తున్నావు, వీళ్ళు వర్కౌట్ అవ్వరు. కష్టం వచ్చినప్పుడు పలానోడు నాకు హెల్ప్ చేస్తాడని ఒక నంబర్ పెట్టుకుంటావు కదా, ఎగ్జాక్ట్గా ఆ టైంలో అది పని చేయదు. లేకపోతే వాడు ఇంకొక పనిలో ఉంటాడు, పని అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ అవైలబిలిటీలోకి వస్తారు. తప్పు వాళ్ళది కాదు, మనదే. దేవుడు మనకు నేర్పిస్తాడు అనమాట, నన్ను నమ్మాలి. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో ఒక ఆయన పరిచయం అయ్యాడు నాకు. చాలా పెద్ద ఆయన, మంచి పెద్ద సర్కిల్ ఉంది ఆయనకి. ఆయన నాతో ఏం చెప్పేవాడు అంటే, నువ్వు నాతో పాటు ఉండు, నేను చూసుకుంటా నీకు అనేవాడు. నేను అనుకునేవాడిని, ఈయనతో పాటు ఉంటే ఈయన పెద్ద సర్కిల్ ఉంది కదా, ఆ పెద్ద సర్కిల్లో వాడుకుంటాడేమో నన్ను అనుకునేవాడిని. తప్పేం కాదు కదా, మనుషులం కదా. ఈయనకి చాలా పెద్ద సర్కిల్ ఉంది, ఈయనతో పాటు ఉంటే ఈయన సర్కిల్లో ఈయన వాడుకుంటే మనం చాలా పెద్ద పైకి వెళ్తామో అనుకున్నాను నేను మనసులోనే. ఒకరోజు అంటే 1 సంవత్సరం అయింది ఆయన ఆ మాట చెప్పి, 1 సంవత్సరం అయింది. 1 సంవత్సరం తర్వాత ఫోన్ వచ్చింది, ఆయన చాలా సీరియస్గా ఉందని. అక్కడ వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళే ఒక 2 మినిట్స్ ముందు ఆయన స్ట్రోక్ వచ్చింది, చనిపోయాడు. అంతే. ఆయన చేతుల మీద ఎలా ఎత్తుకుని అంబులెన్స్లోకి వెళ్తున్నారు, ఇలా తల వేలబడిపోతుంది, ఫ్రెష్గా ఉన్నాడు, అప్పుడే చనిపోయాడు. జస్ట్ 2 మినిట్స్ అయింది. ఆయన అలా వేలబడుతూ ఉంటే, అందరు ఇలా మోస్తూ ఉంటే, చేతులు ఇలా వేలబడుతూ ఉంటే అప్పుడు అనిపించింది, ఈ వ్యక్తి ఏం చెప్పాడు నాకు, నాతో పాటు ఉండు, నేను చూసుకుంటా, నేను పైకి తీసుకొస్తా అని చెప్పాడు. మంచోడు, చెడ్డోడే కాదు, చాలా మంచోడు. నేనంటే భలే ఇష్టం, భలే ప్రేమ. నేను కూడా నమ్మాను దాన్ని. అప్పుడు అనిపించింది, ఈ వ్యక్తిని మోయడానికి ఇప్పుడు 4-5 వ్యక్తులు మోస్తే కానీ అంబులెన్స్లోకి వెళ్ళట్లే. వ్యక్తులు నమ్ముకుంటే మనం పెద్దవాళ్ళం కాదు. నేను ఆ వ్యక్తి మీద నమ్మకం పెట్టుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది, నమ్మాల్సిన మనుషులు కాదు అని. ఆయన చెడ్డోడని చెప్పట్లేదు, నేను చాలా మంచోడు, నేనంటే ఇష్టం ఆయనకి. కానీ మనుషులు ఏం చేయలేరు. దేవుణ్ణి నమ్మితే ఆయన మనల్ని పైకి తీసుకొస్తాడు, బాగు చేస్తాడు, అన్నీ చేసేది దేవుడే. అయితే ఆలస్యం అనిపిస్తుంది. మనకేం కావాలి, అన్నీ ఇన్స్టెంట్గా కావాలి. అలా బటన్ నొక్కితే కాఫీ వచ్చినట్టుగా ఇన్స్టెంట్ బ్రూ కాఫీ అంటారు కదా, ఇన్స్టెంట్ బ్రూ కాఫీ లెక్క ఏం జరగదు దేవుని దగ్గర. నమ్ముకోండి, కనిపెట్టుకొని ఉండండి, విసుక్కోకండి. తగిన సమయంలో ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని గొప్ప చేస్తాడు. నేను నా లైఫ్లో చాలా చూశాను. నేను మనుషులు నమ్ముకున్నాను, మళ్ళీ సారీ ఫీల్ అయ్యాను, అయ్యో ప్రభు క్షమించన్నాను. ఇలానే అన్ని పరిస్థితులు ఎలాగా ఉంటాయి. ఇప్పుడు నా మొబైల్లో చాలా నంబర్లు ఉంటాయి, నా మొబైల్లో పెద్ద పెద్ద నంబర్లు ఉంటాయి. కానీ సమస్య రాగానే పొరపాటు కూడా చేయను వాళ్ళకి. ఎందుకని? దెబ్బలు తిని మంచి క్లారిటీ వచ్చింది. ఏంటంటే వాళ్ళకు ఫోన్ చేస్తే ఆయన వాళ్ళకి ఇంకోటి ఏదో ఒకటి బిజీగా ఉండేదాన్ని అప్పగిస్తాడు, నాకు రెస్పాండ్ కావాలి. ముందు ప్రార్థన. చెప్పాను కదా, నా జీవితంలో చాలా సమస్యలు వచ్చాయి. సమస్య రాగానే వెళ్ళి మోకరించి, ప్రభు ఆకాశం ముందు నువ్వు తప్ప నాకెవ్వరు లేరు, అంతే ప్రార్థన. ఆకాశం ముందు నువ్వు తప్ప నాకెవ్వరు లేరు. ఇంట్లో కూడా చెప్పను, ఫస్ట్ ఆయనకే చెప్తాను, వదిలిపెట్టేస్తాను. పరిస్థితులన్నీ ఒక గేమ్లో ఎలాగైతే పావులు కదులుతూ ఉంటాయో అలా కదులుతాయి, టప్పి కదులుతూ ఉంటాయి.
ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, ఎవడైతే శరీరుల్ని ఆధారం చేసుకొని తన మనసుని దేవుని దగ్గర నుంచి తిప్పుకుంటాడో వాడు ఎడారిలోని అరూహా వృక్షం వలె ఉంటాడు. వర్షం అయితే వస్తుంది ఒకరొక రోజు, కానీ ఈ చెట్టుకి నీళ్ళు అందవు. ఈ చెట్టు దాన్ని తాగలేదు. మిగతా చెట్లు గబగబా పీల్చుకుంటాయి, ఇది పీల్చుకోలేదు అంత తొందరగా. ఎంత వర్షం పడితే ఏం ప్రయోజనం అరూహా వృక్షం మీద. కానీ ఇంకొకడు ఉన్నాడు చూడండి, 7వ వచనం, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనందుదు, కాపు మానదు. వర్షం లేకపోయినా సరే ఆ సంవత్సరం అంతా చింతనందుదు, కాపు మానదు. ఎందుకని? అండర్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది కదా, నది పక్కన ఉన్నప్పుడు నదిలో నీళ్ళు ఎండిపోయినా అండర్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది. కాపు మానదు యెహోవాను నమ్ముకుంటే. యెహోవాను నమ్ముకోకపోతే వరదలు పొంగి ప్రవహిస్తున్నా సరే దీనికి ఒక్క ఆకు కూడా పుట్టదు. ఇది పీల్చుకొని 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 వచ్చే సంవత్సరానికి ఒక్క ఆకు వస్తుంది ఇలా బయటికి. మీరు చూడండి, ఎప్పుడైనా బ్రహ్మదండి చెట్టు ఉంటుందా, దాని ఆకు ఎప్పుడైనా చూసారా? ఈ సంవత్సరం వస్తే వచ్చే సంవత్సరానికి ఒక్క ఆకు వచ్చి ఉంటుంది, అది దాని బతుకు. కానీ మన అడవిలో చెట్టు చూడండి, వర్షం పడిన 2వ రోజు 3వ రోజు పచ్చగా వస్తాయి. దేవుని నమ్ముకుంటే అలా ఉంటుంది పరిస్థితి. వెంటనే మనం దేవుని బ్లెస్సింగ్ని అనుభవించవచ్చు. దేవుణ్ణి పక్కన పెట్టేసి మనుషులు ఆధారం చేసుకుంటే మనుషులు ఏం చేస్తారు మనకి? మనలాంటి మనిషి మనకి ఏం చేయగలడు? నాలాంటి అసమర్థుడైన మనిషి ఏం చేయగలడు? చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ సానిపై దగ్గర వేరే తెలిసిన ఒక ఆయన కూతురు, ఆయనకి 12 సంవత్సరాల వయసు కూతురు ఉంది. కూతురు పక్కన కూర్చోంటే ఈయన పక్కన కూర్చోన్నాడు, ఆ తూము మీద కూర్చొని ఉన్నాడు. ఆ పాప ఓ అని ఏడుస్తుంది, ఈయన పక్కన కూర్చొని ఓర్చుకోమ్మా ఓర్చుకోమ్మా అంటున్నాడు. ఏమైంది అన్నాడు అడిగితే, చెవిలో నొప్పి స్టార్ట్ అయింది ఆ పాపకి, ఏదో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది, అది చుక్కలు చూపెడుతుంది, గట్టిగా అరిచరిచి ఏడుస్తుంది తట్టుకోలేక. ఈయన పక్కన ఏం చేస్తున్నాడు, ఓర్చుకోమ్మా ఓర్చుకోమ్మా అంటున్నాడు. నాకు అనిపించింది, ఈయన నాన్న కదా, ఈయన నాన్న ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఏం చేస్తాం? బిడ్డలకి బాగలేకుండా వచ్చింది, ఆరోగ్యం బాగలేదు, వాళ్ళు ఏడుస్తున్నారు, మనం ఏం చేస్తాం పక్కన? బిడ్డకి విపరీతంగా జ్వరం వచ్చింది, ఏడుస్తుంది, చేతులు తీసుకుని ఓడోడో అంటే జ్వరం పోతుందా? మా నాన్నే మా బుజ్జి అంటే పోతుందా? ఇలా భుజం మీద వేసుకొని ఇలా తడుతూ ఉంటాం, పోతుందా జ్వరం? నువ్వు ఏం చేసినా పోతుంది. నువ్వు బుజ్జగించినా పోదు, తట్టినా పోదు, ఉయ్యాలేసి ఊపినా పోదు, ఏం పోదు. అప్పుడు అనిపించింది నాకు, ఎంత నిస్సహాయుడు మనిషి. బిడ్డకి ఇంత ప్రమాదం ఉంటే, ఇంత నొప్పి ఉంటే తండ్రి ఏం చేయలేడు. తండ్రికి ఏదైనా ప్రమాదం వస్తే, మా నాన్న నా కళ్ళెదురుగా ప్రాణం పోయింది, విజయ్ కూడా చూశాడు, ఇలా చూస్తున్నా, కళ్ళెదురుగా చూస్తున్నా, ప్రాణం పోయింది, ఏం చేయాలి నేను? ఏం చేసేది లేదు. నాన్నకి ఏదైనా వస్తే కుమారుడు ఏం చేయలేడు, కుమారుడికి ఏదైనా వస్తే నాన్న ఏం చేయలేడు. ఎందుకంటే అసమర్థులమే, మనకు పరిమితులు ఉన్నాయి. ఇప్పుడు నేను మా నాన్నతో చెప్పాను అనుకో, నాన్న నీ ప్రాణానికి నా ప్రాణం వడ్డేసి కాపాడుకుంటా అంటే నిజమేనా? ఈ డైలాగ్ ఎవరైనా చెబితే అది అబద్ధం. ఒకవేళ వాళ్ళకి అంత ప్రేమ ఉన్నా సరే మీ ప్రాణానికి నా ప్రాణాన్ని అడ్డు వేయలేను, అడ్డు వేస్తే ముందు నేనే పోతాను. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసాను, ముందు నేను పోతాను, తర్వాత మీ ప్రాణం పోయేది కూడా చూడలేను నేను కనీసం. యెహోవాను నమ్ముకోవడం ఉత్తమమైన పని. అది ఎంత కష్టమైన, అష్షూరు కంటే పెద్ద కష్టమైనా పర్లేదు, పాతాళం కంటే పెద్ద కష్టమైనా పర్లేదు, దేవుణ్ణే నమ్ముకుందాం, దేవుడి మీదనే ఆశ పెట్టుకుందాం. మనుషులు ఏదో చేస్తారనుకుంటే చెయ్యరు, చెయ్యలేరు. నేను నా జీవితంలో మోసపోయి 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 మోసపోయి, అంటే వాళ్ళు మోసం చేశారని కాదు, నేను నమ్మాను ఏదో జరిగిపోతుందని. ఏం జరగదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా చేద్దామన్నా సరే ఆయన అడ్డుపడతాడు, కాలు అడ్డు పెడతాడు. నన్ను నమ్మాలి. నాకు అనుభవంలోంచి తెలిసి వచ్చింది ఇదే. ఇప్పుడు నమ్ముతా దేవుణ్ణి, మనిషి నమ్మను.
ఒకవేళ ఏదైనా సమస్య వస్తే కనుక దేవుడికి నాకు మధ్య సమస్య ఉంది, ఆయనతో డీల్ చేసుకుంటాను, కానీ మనుషుల మీద పెట్టను. ఈ వ్యక్తి వల్ల నేను ఎలా అయ్యాను అస్సలు చెప్పను. ఎందుకని? వాళ్ళు పావు మాత్రమే దేవుని చేతిలో, వాళ్ళకు కూడా తెలియదు పాపం అది. ఈసారి ఏం చేస్తారు? ఐగుప్తులో రథాలు ఎక్కువ ఉన్నాయి, ఐగుప్తులో గుర్రాలు ఎక్కువ ఉన్నాయి, ఐగుప్తు రౌతులు బలాఢ్యులు, అక్కడికి వెళ్దాం అనుకుంటారా? కాదు, యెహోవా దగ్గరికి రా. ఐగుప్తులో ఎన్ని రథాలున్నా, ఎన్ని గుర్రాలున్నా, ఎంత బలాఢ్యులైన రౌతులున్నా, ఒకప్పుడు వాళ్ళు ఎర్ర సముద్రంలో పడి చచ్చిన వాళ్ళు. ఒకప్పుడు ఐగుప్తులో రథాలు కానీ, గుర్రాలు కానీ, రౌతులు కానీ ఎక్కడ చచ్చారు వాళ్ళు? ఎర్ర సముద్రం నడి మధ్యలో ముంచి చంపాడు. ఈయన బలమైనవాడు, వీళ్ళు కాదు. ఒకవేళ ఐగుప్తు గుర్రాలు బలమైనవైతే ఆ నీళ్ళలోంచి ఒడ్డుకు రావాలి కదా. ఐగుప్తు రథాలు బలమైనవైతే ఒడ్డుకు రావాలి కదా. ఐగుప్తు రౌతులు బలాఢ్యులైతే బ్రతికి బట్టగట్టాలి కదా. లేదు, చచ్చిపోయారు. అంటే వీళ్ళను ముంచినోడు వీళ్ళకంటే బలమైనోడు. ఇది ఎందుకు అర్థం కాలేదు యూదులకి? ఒకప్పుడు ఎర్ర సముద్రంలో మునిగిపోయిన వాళ్ళ దగ్గరికి రహస్యంగా రాత్రిపూట వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు తప్ప వాళ్ళని ముంచిన వాడికి ఎందుకు భయపడట్లేదు? ఈ చరిత్రలో నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్తున్నా కదా, నా జీవితంలో ఏదైనా కష్టం వస్తే ఎవ్వరికి ఫోన్ చేయను. నేను మాట్లాడుతుంది మొట్టమొదట ఎవరికి ఫోన్ చేయను, ఎవరిని అడగను, ఎవరికి చెప్పను, నా సమస్య చెప్పను. ఫస్ట్ వెళ్ళి దేవుని దగ్గర మొరపెట్టి అటు తర్వాత మాత్రం ఎవరితోనైనా చెప్తానేమో, కానీ చెప్పిన తర్వాత వాళ్ళే చేస్తారు, వాళ్ళ ద్వారా జరుగుతాయని కూడా ఆశ పెట్టుకోను. నా బాధ్యత చెప్పాలి కాబట్టి చెప్పాను. ఎందుకంటే ఆ సమస్య అయిపోయిన తర్వాత మేము లేమనుకున్నావా, మేము చచ్చిపోయాం అనుకున్నావా, మేము పనికిరావా అనే తెలుగు సినిమా డైలాగ్ వేస్తారు కాబట్టి అందుకని చెప్తా అంతే. తర్వాత వాళ్ళు అనకుండా ఉండేదానికి వాళ్ళు చెప్తానేమో, కానీ వాళ్ళు చేస్తారని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోను. నా ఎక్స్పెక్టేషన్ అంతా దేవుడి మీద ఉంటుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల అనుభవం ఇంత దూరం నడిపించింది. మీకు చెప్పాను కదా, మా బంధువుల ఇంటికి వెళ్ళాను నేను చదువుకునేటప్పుడు. దేనికోసమని? భోజనానికి వెళ్ళాను. గుర్తుందా? భోజనానికి వెళ్ళాను. అప్పటికి 3 రోజులు అయింది భోజనం చేసి. విపరీతమైన ఆకలి, ఏం చేయాలో తెలియట్లే. వెళ్ళాను, సిగ్గు చంపుకొని వెళ్ళాను, భోజనం కోసమని వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఏం చేశారు? పక్కకు పిలిచి చెవిలో ఒక మాట చెప్పాను, ఇక్కడికి రావద్దని. అప్పుడు రిటర్న్ వస్తూ ఉండి ప్రార్థన చేశాను. చెప్పాను కదా, శ్మశానానికి వెళ్ళాను, అలా పక్కన శ్మశానం ఉంటే వెళ్ళాను, భయం అనిపించాలి. అప్పుడు ప్రార్థన చేశాను, ప్రభువా నాకు భోజనం పెట్టి, నాకు ఆకలి అవుతుంది. 1.5 గంట సేపు ప్రార్థన చేశాను, చేసి ప్రార్థన చేశాను. అంతా అయిపోయిన తర్వాత ఎందుకు ఒక ఊరట వచ్చింది, కన్నీళ్ళు దొడుకున్నాను. అలా నడుచుకుంటూ వచ్చాను. జేబులో 10 రూపాయల డబ్బు ఉంది, 3 బజ్జీలు తీసుకున్నాను. తింటూ రూమ్ దగ్గరికి వచ్చాను. ప్రార్థన మర్చిపోయాను. మరలా ఏం ప్రార్థన చేసాను మర్చిపోయాను. ప్రార్థన చేశాను, అయిపోయింది, వచ్చేసాను రూమ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా అడుగు లోపల పెట్టకముందే ఎలా భోజనం చేసావా? ఆ ప్రశ్న ఎప్పుడు అడగలే వాళ్ళు, ఫస్ట్ టైం అడిగాను. అన్న వచ్చి తిన్నాను. నెలకు సరిపడా బియ్యము ధాన్యం అంతా వాళ్ళు సమకూర్చారంట. వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం ఏంటి, ఎప్పుడు మానేసినా సరే వాడికి మరలా రీఫండ్ ఇవ్వబడదు. నెల మొదట్లో మొత్తం తీసుకొని రావాలి. మధ్యలో మానేసిన వాడికి మళ్ళీ ఇవ్వరు. ఆ నెలంతా ఫ్రీనే, మిగతా వాళ్ళు తినొచ్చు. అందులో నేను మెంబర్ని అయ్యాను, 1 నెల పాటు ఫ్రీ. ఆ తర్వాత మరలా డబ్బు ఎలా వచ్చింది తెలియదు, ఎలా తిన్నాను తెలియదు. ఈ రోజుకి ఆ భోజనం అయిపోవట్లేదు. నాకు కొంతమంది సలహాలు ఇస్తారు, ఏమని? అన్నం పరబ్రహ్మ స్వరూపం, దాన్ని వృధా చేయకూడదు అని. అంటే నాకు అనిపిస్తుంది, నిజమా? నాకు జోక్ అనిపిస్తుంది అది. కొంచెం కింద భోజనం పడింది అనుకో, నీకు విలువ తెలియట్లే, భోజనం విలువ తెలియట్లే. ఇది లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు బయట. నేను ఇబ్బంది పడినోన్నే. అన్నం కాదు పరబ్రహ్మ స్వరూపం, ఆయన దేవుడు, భోజనం ఇచ్చేది ఆయన. 12 గంపలు ఎత్తండి, వేస్టేజ్ అంతా తినగా వేస్టేజ్ అంతా. ఈ వేస్టేజ్ వాళ్ళు తినగా పక్కన పడింది కాదు, ఈయన చెయ్యిగా పక్కన పడింది. ఈయన చేస్తూ ఉంటే ఎత్తేటప్పుడు దించేటప్పుడు అలా రాలుతూ ఉంటాయి, అవి 12 గంపలు. వాళ్ళు తిన్న దగ్గర వేస్టేజ్ అడగలే యేసు ప్రభు. ఎంత తింటారో తినండి.
ఎంత తింటారో తినండి, తోసాడంతే, రొట్టెలు కానీ చేపలు కానీ. ఇక్కడ పడిన వేస్టేజ్ని ఎత్తమన్నాడు. ఎందుకు ఎత్తమన్నాడు? మీరు అనుమానపడ్డారు కదా, ఇంత తిండి ఎక్కడి నుంచి వస్తుందని. ఒక్కొక్కరు ఒక గంప పెట్టుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క గంప, 12 మంది 12 గంపలు పెట్టుకొని వేస్టేజ్ తినండి, మీకు అర్థమవుతుంది. ఈయన మన దగ్గర ఉన్నప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఈ డైలాగ్ బయట వాళ్ళకి ఓకే, కానీ మనకు నాట్ ఓకే. నాకైతే అస్సలు, ఆయన ఇస్తున్నాడమ్మా, నాకేంటి ఇలా వణుకుతుంది, ఇబ్బంది ఏంటి? ఆయన గంప నిండా ఇచ్చాడు, వణుకుతుంది. ఏ ఆయన అడగలేదే, ఎందుకు పక్కన పడేసావు అని అడగలేదే, నువ్వెందుకు అడుగుతున్నావు? నీకు పొగరు, డబ్బుందని నాకు ఎప్పుడు పొగరలేదు. దేవుడు ఉన్నాడని మాత్రమే నా అతిశయం. డబ్బుందని నాకు ఎప్పుడు పొగరు లేదు. నా పొగరు, నా అతిశయం, నా గర్వం, నా ఆనందం ఏంటంటే దేవుడు ఉన్నాడు. ఆ రోజు ప్రార్థన విన్నాడు, చూసావా? ఆ శ్మశానంలో ప్రార్థన చేశానే, ఆ రోజు ప్రార్థన విన్న దేవుడు ఈరోజు ఉన్నాడు. ఈరోజు అట్లయితే మరలా అడుగుతాను. దేవుడు చచ్చిపోతే కదా మనం బాధపడాలి. రెస్పెక్ట్ ఎవరికి ఇస్తారు? రెస్పెక్ట్ భోజనానికి కాదు, రెస్పెక్ట్ భోజనం ఇచ్చినోడికి. మీరు కూడా వేస్తారా డైలాగ్ ఇంట్లో? ఈ భోజనం లేక బయట చాలామంది అని అంటారా? నాకు అనిపిస్తుంది నిజంగానే, ఎందుకు మీరు పస్తున్నారు? ఎందుకు పస్తున్నారు? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటికి తక్కువ చేస్తున్నాడా? పక్షులు ఉదయాన్నే లేచి అలా వెళ్ళిపోతాయి. వాటి ధీమా ఏంటి? సిద్ధపరిచాడు అంతే. వాటి ధీమా సిద్ధపరిచాడు. వర్షం పడుతుంది, వీధి లైట్ వెలుగుతూ ఉంటుంది, చీకట్లో నుంచి ఉసురులన్నీ బయటకు వస్తాయి. రెక్కల చీమలు అంటారా, తెల్ల చీమలు అంటారా? ఉసురులు అంటాం మేము. అలా ఉసురులన్నీ బయటకు పైకి వస్తాయి, తిరుగుతాయి, రెక్కలు పోగొట్టుకుంటే కింద పడి దొరుకుతూ ఉంటాయి. పొద్దున్నే కోడి వస్తుంది ఫ్రెష్గా వచ్చి టపీ తింటూ ఉంటుంది. ఎక్కడో చీకట్లో బొరియల్లో ఉన్నటువంటి దాన్ని బయట పిలుచుకొచ్చి కోడి మొహాన్ని వేసేది. ఎందుకని? నీకు ప్రోటీన్ కావాలి కదా, ఎంతసేపు కార్బోహైడ్రేట్ తింటేయాలా అని దానికి ప్రోటీన్ కోసమని పురుగులు తీసుకొచ్చాడు. దాని ప్రోటీన్ కాదు, మనకు ప్రోటీన్ కావాలి కదా. ప్రోటీన్ దానికి కాదు, మనకు కావాలి. ఇప్పుడు బ్రాయిలర్ కోళ్ళు అనుకో, బ్రాయిలర్ కోడికి ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సముద్రంలో పడి చేపలు ఉంటాయి, వాటన్నింటినీ ముక్కలు కుంది దానా వేస్తారు, కాబట్టి ప్రోటీన్ వచ్చింది. మరి నాటుకోడికి ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? చెదల్ని ఉదయానికి ఫ్రెష్గా రెడీ చేసి ఉంటాడు, ఊసర్లు రెడీ చేసి ఉంటాడు. మనకు ప్రోటీన్ కావాలి కదా, అందుకే నాటుకోడి గుడ్డు తింటే మంచి బలం అంట. ఏ గుడ్డైనా బలమే. నేనేం చెప్తున్నాను అంటే, భోజనానికి కాదు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది, భోజనం ఇచ్చిన వాడికి. నేను చాలా రోజుల క్రితం ఒక ఆర్టికల్ చదివాను మత్తయి సువార్త 6వ అధ్యాయం మీద. ఆ ఆర్టికల్ ఏంటంటే, 2 పిట్టలు పైన కొమ్మ మీద కూర్చో ఉంటాయి. 2 పిట్టలు ఎర్రగా ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి. ఒక పిట్ట ఇంకో పిట్టతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ చెట్టు కింద ఒకడు బొచ్చి పెట్టుకొని అడుగు తింటూ ఉంటాడు. కార్టూన్ అలా వేశారనమాట. ఒక చెట్టు, ఆ కొమ్మ మీద 2 పిట్టలు మాట్లాడుకుంటున్నాయి. మంచి కలర్ఫుల్గా ఉంటాయి, పుష్టిగా ఉంటాయి, ఆనందంగా మాట్లాడుకుంటున్నాయి. ఆ చెట్టు కింద ఎవరు ఉంటారు? ఒకడు బనియను వేసుకొని గోచి పెట్టుకొని ఇలా బొచ్చి పెట్టుకొని అడుగు తింటూ ఉంటాడు, పక్క దిక్కిపోయిన శరీరంతో. ఒక పిట్ట ఇంకో పిట్టతో ఏమంటుందంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలు కూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు అనే వాక్యం ఈ వ్యక్తికి తెలియదేమో. అది చూసిన తర్వాత అనిపించింది, ఎంత అద్భుతంగా ఇమాజిన్ చేశాడు ఆ వ్యక్తి. ఒక పెట్టె ఇంకో పెడతా ఉంటుంది. మత్తయి సువార్తలో రాసినటువంటి ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకునవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు, మీరు వాటికంటే గొప్పవారు కారా అనే వాక్యం ఈ వ్యక్తికి తెలియదేమో. తెలియకనే అడుక్కు తింటున్నాడు. తెలిస్తే పిట్టలు ఎంత పుష్టిగా ఉన్నాయి. బక్క చిక్కిన పిట్టను ఎక్కడైనా చూసారు మీరు? బక్క చిక్కి కృషించి చచ్చిపోయిన పిట్టను చూసారా? ఒకవేళ బక్క చిక్కిందంటే అది కూడా మన పుణ్యం ఉంటుంది, మన పుణ్యంతో చచ్చి ఉంటుంది. అవి అంత పుష్టిగా ఉన్నాయి. మనం ఎందుకు బక్క చిక్కి అడుక్కు తింటున్నాం?
మీరు వాటికంటే గొప్పవారు కారా అనే మాట మనం నమ్మలేదు కాబట్టి. గాసెద్దంటారు, గాసెద్దేనా, ఎద్దులు ఉన్నట్టుంటారు, వచ్చి ఆ జంక్షన్లో అడుక్కుంటూ ఉంటారు. ఎందుకు అడుక్కుంటున్నావు? ఎందుకు అడుక్కుంటున్నావు? రెస్పెక్ట్ లేదా? మనిషి జీవితం అంటే రెస్పెక్ట్ లేదా? నీకంటూ నీకు రెస్పెక్ట్ లేదా? కాళ్ళు చేతులు లేవండి, ఇంకేం పని చేయలేవంటే ఓకే, నీకు అన్నీ బాగున్నాయి కదా, రెస్పెక్ట్ లేదా నీకు? కాబట్టి ఈ భోజనం లేక చాలామంది బయట అడుక్కు తింటున్నారు. అడుక్కు తింటారు. అడుక్కు తినే వాళ్ళకి శుభవార్త ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం చదవండి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, పక్షుల కంటే శ్రేష్ఠులమే. దేవుడు మన కోసం విచారిస్తున్నాడు. మొదట మీరు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి. ఆయన వెతకుండా భోజనాన్ని వెతికితే ఏమొస్తుంది? ఏం రాదు. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, ఒకప్పుడు మనుషుల కోసం వెళ్ళాను, వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళాను, వాళ్ళు పెడతారేమో భోజనం అని వెళ్ళాను, కానీ వాళ్ళు భోజనం పెట్టలే, ఇన్సల్ట్ చేశారు. కానీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఆయన ప్రార్థన చేశారు భోజనం పెట్టని. ఇప్పటికి భోజనం అయిపోలే, ఇప్పటికి ఈ రోజు భోజనం అయిపోలే. నేను తినే భోజనం, నేను భోజనం చేస్తుంటే చూసి చాలామంది రెస్పెక్ట్ లేదు, డబ్బు అంటే రెస్పెక్ట్ లేదు అని అంటారు. ఇంకొంచెం ఎక్కువ చేస్తా మాట విని. ఆ మాట అనకపోతే కొంచెం మర్యాదగా తింటాను, కానీ ఒక్కసారి అన్నారు అనుకో ఇంకో కొంచెం ఎక్కువ చేస్తా. ఎందుకంటే నేను అడిగాను, 2011లో అడిగాను దేవుణ్ణి భోజనం పెట్టు అని, ఇచ్చాడు, తింటున్నాను, గంప నిండింది, కింద పడుతుంది. నువ్వు అడుగు, నీకు ఇస్తాడు, నువ్వు వడ్డిస్తావు. మనుషులను అడిగితే భోజనాన్ని పట్టించుకోవాలి, దేవుణ్ణి అడిగితే భోజనాన్ని పట్టించుకోవాల్సిన అక్కర్లే. ప్రతిరోజు ఉదయాన్నే మన్నా కురిసింది, ప్రతిరోజు ఉదయాన్నే మన్నా కురిసింది, ప్యాకెట్ రూపంలో కాదు, విస్తారంగా పడేశాడు. కూర్చుకొని ఎంత కూర్చుకుంటారో. ఆయన కుమ్మరిస్తున్నప్పుడు కూర్చుకునేదానికి నాకేంటి? తక్కువ కురిపించాడా? ఎక్కువ కురిపించాడు, నాకేంటి? తింటాను. ఆ డబ్బు అంటే రెస్పెక్ట్ లేదు, లేకపోతే భోజనం అంటే రెస్పెక్ట్ లేదు, వృధా చేస్తున్నాడు, దుబారా చేస్తున్నాడు. 2011లో అడిగాను, 1:30 గంట ఏడ్చి అడిగాను, భోజనం పెట్టాను. 3 రోజులు పస్తుండి అడిగాను, పెట్టాడు. తక్కువగాలే. ఎందుకు చెప్పాను ఇదంతా అంటే, మనుషులను నమ్మితే ఇన్సల్ట్ అవుతాం, మనుషుల మీద ఆధారపడితే అవమానించబడతాం. మోకరించి దేవుణ్ణి అడుగు, ప్రతిదీ సమకూర్చబడుతుంది, ఇస్తాడు ఆయన. అలా కాదు, మా బంధువులు బాగా సంపాదించారంటే అప్పు ఇవ్వరు, వాళ్ళు ఇవ్వాలనిపించదు వాళ్ళకి. ఐగుప్తుల రథాలు ఉండొచ్చు, గుర్రాలు ఉండొచ్చు, రౌతులు బలాఢ్యులు కావచ్చు, కానీ వాళ్ళు నీకు సహాయం చేయలేరు. అషూర్ నుంచి వాళ్ళే ఓడిపోయే పరిస్థితి, నీకెలా సహాయం చేస్తారు? కాబట్టి ఇక్కడికి వెళ్తే నాకు సమృద్ధి ఉంటుంది, ఇక్కడ వెళ్తే నాకు అది ఉంటుంది, ఇక్కడ వెళ్తే ఇది ఉంటుంది అని వెళ్ళడమే తప్ప నీకు అవమానం ఎదురవుతుంది. ఎవరు నమ్మద్దు, వాళ్ళు నీలాంటి మనుషులు. ఐగుప్తీయులు నీకంటే ఒక జానడు పొడవు ఉంటారు, బలంగా ఉంటారు. చూడండి ఇక్కడ మాట్లాడిన మాట ఎలా ఉంటుందంటే, 2వ వచనం, ఆయనయు బుద్ధిమంతుడిగా ఉన్నాడు. ఆయనయు బుద్ధిమంతుడిగా ఉన్నాడు. ఎందుకు ఆయనయు బుద్ధిమంతుడిగా అంటే, వీళ్ళు అనుకుంటున్నారు మేము బుద్ధిమంతులమే, తెలివైన వాళ్ళమే, జ్ఞానులమే అనుకుంటున్నారు. ఒరే స్వామి, ఆయన కూడా తెలివైనోడే. వీళ్ళు సీక్రెట్గా ఐగుప్తుతో సంధి చేసుకుని వెళ్తూ అనుకుంటున్నారు మేము ఎంత తెలివైన వాళ్ళమే, సీక్రెట్గా వెళ్తున్నాము, చీకట్లో వెళ్తున్నాము, రహస్యంగా సంధి చేసుకుంటున్నాము, అషూరు కంటే పెద్ద రాజ్యం ఇది, వీళ్ళు గెలిపిస్తారని తెలివి అనుకున్నారు వీళ్ళు. అయితే యెషయా అంటున్నాడు, ఆయనయు బుద్ధిమంతుడిగా ఉన్నాడు. మీకంటే తెలివైనోడు ఆయన, మీకు తెలివిచ్చినోడు ఆయన. మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను, కీడు చేయవారికి తోడ్పరు వారి మీదను ఆయన లేచును. మీ మీద లేస్తాడు ఆయన. కీడు చేసే వాళ్ళ మీద, కీడు చేసేదానికి తోడ్పడే ఐగుప్తుల మీద, ఇద్దరి మీద లేస్తాడు ఆయన. ఇంకొకసారి, కీడు చేసేవారి మీద లేస్తాడు ఆయన, కీడు చేసేదానికి తోడ్పడే వాళ్ళు ఉన్నారు ఐగుప్తీయులు, రా నేను హెల్ప్ చేస్తాను నీకు అంటున్నాడే, వాళ్ళ మీద కూడా లేస్తాడు ఆయన. 3వ వచనం చూడండి, ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుడు కాదు. ఐగుప్తీయులు అంటే దేవుళ్ళ? ఐగుప్తీయులు మనుషులే కానీ, మనుషులే ఐగుప్తీయులు. కాకపోతే హైట్ ఎక్కువ ఉంటారు, కొంచెం బలంగా ఉంటారు. హైట్ ఎక్కువ ఉన్నారని, బలం ఎక్కువ ఉన్నారని దేవుళ్ళు కాదు వాళ్ళు.
ఎవరాళ్ళు? మనుషులే. ఆ మాట చూడండి, ఆ వర్ణం చూడండి. ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుడు కాదు. ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే కానీ ఆత్మ కావు. ఐగుప్తు గుర్రాలంటే ఆత్మల, మాంసం కాదా? కాకపోతే ఒక 10 కేజీలు ఎక్స్ట్రా ఉంటుంది మాంసం వాటి మీద ఈ గుర్రాలతో పోల్చుకుంటే. అంటే 10 కేజీలు ఎక్స్ట్రా మాంసానికి అంత నమ్మకం వచ్చిందా? లేదా ఒక బెత్తెడు ఎత్తున్నాడని అంత నమ్మకం వచ్చిందా? ఈ మధ్య పాస్టర్లు ఏం చేస్తున్నారంటే బౌన్సర్లు పెట్టుకుంటున్నారు. చుట్టూ ఎవరుంటారు? బౌన్సర్లు ఉంటారు అన్నమాట. వాస్తవానికి పాస్టర్లు ఎవ్వరు ఏమనరు. ఈ ప్రపంచంలో ఏ దాడి జరిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే వాడు పాస్టర్. వాడిని ఎవడు ఏమనరు. కానీ వీళ్ళ బిల్డప్ ఒకటే, వీళ్ళ మీద ఎవరో పడుతున్నట్టుగా. యేసు ప్రభు మీదనే మీద పడుతుంటే ఆయన బౌన్సర్లు పెట్టుకోలే. ఎవరైనా వచ్చి మీద పడుతున్నారు, అంత ఫ్రీగా తిరిగాడు ఆయన. కానీ మనోళ్ళు మాత్రం అలా బౌన్సర్ నిలబడతారు, రోప్ పట్టుకుంటారు కదా, రోపు. ఎందుకు? ఫాల్స్ ప్రెస్టేజ్ అంటారు దాన్ని, ఫాల్స్ ప్రెస్టేజ్. సింపుల్గా చెప్పాలంటే ఏ గొప్పతనం లేదు కాబట్టి చుట్టూ పెట్టుకుంటే అన్న గొప్పడు అనుకుంటారని. ఏ గొప్పతనం ఉండదు. ఇకపోతే వాళ్ళు ఎలా ఉంటారంటే బౌన్సర్లు ఇంతలా ఉంటారు, ఇంత ఎత్తుంటారు. ఒకవేళ దేవుడు కనుక టార్గెట్ చేశాడనుకో ఎందుకు పనికిరాదు. మాంసం అది. జిమ్కి వెళ్ళి బాగా తిని కండలు పెరిగే నా పక్కన ఒక బౌన్సర్ నిలబడ్డాడు అనుకో, ఇలా ఉంటాడు వాడు. అంటే నాకంటే ఒక 20 కేజీలు ఎక్స్ట్రా మాంసం, అంతేనా? నాకంటే 20 కేజీలు ఎక్స్ట్రా మాంసం ఇది. 20 కేజీలు ఎక్స్ట్రా మాంసాన్ని నమ్ముతున్నాను తప్ప దేవుని ఎందుకు నమ్మలేకపోతున్నాను నేను? ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుడు కాదు. ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే కానీ ఆత్మ కావు. మీరు నమ్మాల్సింది దేవుణ్ణి, మీరు నమ్మాల్సింది ఆత్మనే, మాంసాన్ని కాదు. ఆ పదజాలం అర్థమవుతుందా? మీకేదైనా కష్టం వస్తే మీరు నమ్ముతున్నది దేవుణ్ణా మనిషినా? మీకేదైనా కష్టం వస్తే మాంసాన్నా ఆత్మనా? అందుకే యేసుప్రభువు అంటాడు, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయలేని వానికి భయపడొద్దు. దేహాన్ని చంపిన తర్వాత మరేమి చేయలేని వానికి భయపడొద్దు. ఎవరు భయపడతారు? దేహమును ఆత్మను రెండింటిని నరకములో కాల్చగలవానికి మిక్కిలి భయపడండి. ఎవరికి భయపడాలి మనం? ఎవరు భయపడాలి? యెషయా గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం చూడండి. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకుము, వారిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చు. తన నాసికారంధ్రాల్లో ప్రాణం కలిగిన మనిషిని లక్ష్య పెట్టద్దు. వాడిని ఏ విషయంలో లక్ష్య పెడతాం? ఇలా ఊపిరి తిరుగుతుంది కాబట్టి బ్రతుకున్నాడు. ఊపిరి ఆగితే శవం ఏం చేస్తుంది? ఏం చేయలేదు శవం. అలాంటి మనిషి మీద నమ్మకం పెట్టుకోవద్దు. ఐగుప్తీయులు మనుషులే, ఐగుప్తు గుర్రాలు మాంసమే, దేవుడు కాదు, ఆత్మ కాదు. అక్కడికి వెళ్తున్నారు. అలా వెళ్తూ అనుకుంటున్నారంట, మేము బుద్ధిమంతులమే, చాలా తెలివైన వాళ్ళమే, జ్ఞానులమే. ఆయనయు బుద్ధిమంతుడిగా ఉన్నాడు. సహాయం చేసేవాడు ఇబ్బందే, సహాయం చేసేవాడికి తోడ్పడేవాడికి ఇబ్బందే. అద్భుతం కదా. తర్వాత చూడండి 4వ వచనం, 3వ వచనం. ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుడు కాడు. ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే కానీ ఆత్మ కావు. యెహోవా తన చేయి చాపగా సహాయం చేయవాడు జోగును, సహాయం పొందువాడును పడును. సహాయం చేసేవాడు జోగుతాడంట, సహాయం పొందేవాడు పడతాడంట. 4వ వచనం. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, తప్పించుటకై గొర్రెల కాపురుల సమూహము కూడిరాగా. పోలిక, వర్ణన. అంటే ఎలా సహాయం చేసేవాడు సహాయం పొందేవాడు ఇద్దరికి ప్రమాదమే, దేవుని వదిలిపెడితే అనేది పోలిక పోలుస్తున్నాడు. ఏంటంట? తప్పించుటకై గొర్రెల కాపురుల సమూహం కూడిరాగా, సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకయు తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు సైన్యములకు అధిపతికి యెహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతం మీదికి దాని కొండ మీదికి దిగివచ్చును. ఏం పోలుస్తున్నాడంటే, ఉదాహరణకి ఒక 100 గొర్రెలు తీసుకొని వెళ్ళాం. 2-3 కాపరులు ఉన్నారు. కాపరుల చేతిలో ఏముంటాయి? కర్రలు ఉంటాయి. కాపరుల చేతిలో కర్రలు ఉంటాయి. అయితే ఆ మంద మీదకి ఒక కొదమ సింహం వచ్చింది, గర్జిస్తూ వచ్చింది. ఈ 10 మంది కాపరులు ఏం చేస్తారు? పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కట్టెలు తీసుకొని దబా బాగుతారా? ఏం చేస్తారు చెప్పండి?
అది ఇలా అన్నప్పుడు ఒక అర్ధ కిలోమీటర్ వెనక్కి వస్తారు కదా. గట్టి గట్టి కేకలేస్తారు, ఎందుకంటే భయపడుతుందేమో అని. సింహం భయపడదు, నేరుగా వస్తుంది, ఏది కావాలో దాన్ని పట్టుకుంటుంది. అలా లాక్కుని వెళ్తూ ఉంటే వీళ్ళు అరుస్తూ ఉంటారు, అంతకుమించి ఏం చేసేది లేదు. ఎందుకంటే సింహం పొరపాటున గొర్రెను కాకుండా వీళ్ళని చూసింది అనుకో, ఎందుకు వచ్చినా పోతే గొర్రె పోతుంది, లేకపోతే ఈ 10 మందిలో ఎవడి మీద దాడి చేసింది అనుకో. మొన్న టీవీలో చూశాను నేను, ఒక ప్రాంతంలోకి చిరుతుపులి వచ్చింది. చిరుతుపులి వచ్చి చెట్టు ఎక్కింది పైన, ఊరు మీద పైన పడుకోంది ఉదయం లేచేటప్పటికి. ఇక అంతే, మొత్తం ఊరంతా పెద్ద పెద్ద బాడిసలు తీసుకున్నారు, కర్రలు తీసుకున్నారు దాన్ని తరుముకోవడానికి. ఊరంతా ఏకమైంది కదా. చిరుతుపులు అంటే ఏ మాత్రం ఉంటుంది, కుక్క కంటే కొంచెం పెద్దగా ఉంటుంది అంతే. అది కిందికి దిగి పరిగెత్తే క్రమంలో ఒకడు అడ్డొస్తే వాడి మీద కాలు పెట్టి పరిగెత్తింది. దాడి చేయలే, వాడి మీద కాలు పెట్టి పరిగెత్తింది. కాలు పనిచేయలే ఆడికి. ఆ గోరు ఇలా దిగబడిపోయి నరం బయటకు వచ్చేసి కాలు అవిటి కాలు అయిపోయింది. ఏంటి పరిగెత్తేటప్పుడు తగిలితేనా, పట్టుకుంటేనా, పట్టుకొని చీలిస్తే? మరి సింహం అంటే ఏమనుకుంటున్నావు? కాబట్టి గొర్రెల కాపరులు ఎంత కేకలేసినా కొదమ సింహం ఎర్రను పట్టుకొని గొర్రెను పట్టుకొని ఎలా గర్జిస్తుందో అలాగే ఉంటుంది. ఐగుప్తీయులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎంత కేకలేసినా సరే, యెహోవా కనుక వారి మీద దాడి చేసినప్పుడు ఎవరేం చేయలేరు. సింహం దాడి చేస్తేనే ఎవరు తప్పించలేకపోతే, యెహోవా దాడి చేస్తే తప్పించేది ఎవరు? ఆ పోలిక ఇంకొకసారి నేను చదివి వినిపిస్తాను చూడండి. తప్పించుటకై గొర్రెల కాపురుల సమూహము కూడి రాగా, సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకయు తనకు దొరికిన దాని మీద గర్జించున్నట్లు సైన్యములకు అధిపతికి యెహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతం మీదకిని దాని కొండ మీదకిని దిగివచ్చును. అంటే యుద్ధానికి వస్తుంది అష్షూరు కాదా, యెహోవానా? కాబట్టి యెహోవానే యుద్ధం చేస్తాడు. 5వ వచనం చూడండి, రెండో పోలిక. దేనికి ఇది పోలిక? మీరు నన్ను నమ్ముకుంటే ఎలా రక్షించబడతారనే దానికి. నన్ను నమ్ముకోకపోతే సింహంతో పోల్చాడు, చీల్చేస్తానని. నన్ను నమ్ముకుంటే ఏంటనే దాన్ని చూడండి. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతిగా యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచూ ఉండును, దానికి హాని చేయక తప్పించుచూ ఉండును. పక్షులు ఎలాగైతే పిల్లలు కాపాడుతాయో అలా నేను మిమ్మల్ని కాపాడుతా నా దగ్గరకు వస్తే. నా దగ్గర రాలేదనుకో, సింహం ఎలాగే దాడి చేస్తుందో అలా దాడి చేస్తా. 6వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులారా, మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేసిరో ఆయన వైపు తిరుగుడి. మీకు మీరు పాపము కలుగు చేసుకుని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతివాడు పారవేయను. విగ్రహాలు నమ్ముకుంటే గనక ఆ దినాన్ని బట్టి వదిలిపెట్టి చెరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. 8, 9 వచనాలు చూడండి. అష్షూరు నాశనం గురించి మరలా చెప్తున్నాడు. ఏమని? నేను అష్షూరు నాశనం చేస్తున్నాను అనే దానికి. నరునిది కాని ఖడ్గము వలన అష్షూరీయులు కూలుదురు, మనుషునిది కాని కత్తి పాలగుదురు. ఖడ్గం ఎదుటి నుండి పారిపోవుదురు, వారి పడుచు వారు దాసులగుదురు. భీతి చేత వారి ఆశ్రయ దుర్గం సమసిపోవును. వారి అధిపతులు ధ్వజమును చూసి భీతి నుండి వెనకదీయుదురని యెహోవా సెలవిస్తున్నాడు. సియోనులో ఆయన అగ్నియు యెరూషలేములో ఆయన కొలిమియు ఉన్నవి. యెరూషలేము మీదకి వచ్చినటువంటి అష్షూరీయులకి కొలిమి సెగ ఎలాగుంటుందో, అగ్ని సెగ ఎలాగుంటుందో అలా నేనుంటాను వాళ్ళకి. యెరూషలేము అంటే యెహోవా కొలిమి అగ్ని ఉండేటువంటి స్థలం. అష్షూరీయులకి కొలిమిలాగా అగ్నిలాగా మారుతా నేను అని మాట్లాడుతూ చూడండి. నరునిది కాని ఖడ్గము వలన అష్షూరీయులు కూలుదురు, మనుషునిది కాని కత్తి పాలగుదురు. అష్షూరీయుల్ని నాశనం చేసింది ఎవరు? 1,85,000 మందిని చంపింది ఎవరు? యెహోవా దూత. అది నరుని ఖడ్గము కాదు. నరునిది కాని ఖడ్గము వలన అష్షూరీయులు కూలుదురు, మనుషునిది కాని కత్తి పాలగుదురు. ఖడ్గం ఎదుటి నుండి పారిపోదురు. అలా పారిపోయి అష్షూరు రాజైన సన్హెరీబు నిస్రోకు అనే తన దేవత గుడిలో చొచ్చి నమస్కారం చేస్తున్నప్పుడు తన 2 కొడుకులు వచ్చి అతన్ని పొడిచి పారిపోయారు. అంటే అష్షూరు నాశనాన్ని నేను నిర్ణయించాను, అది మీ కత్తితో కాదు. కానీ మీరేమనుకుంటున్నారు? ఐగుప్తీయుల కత్తులు మిమ్మల్ని రక్షిస్తాయని, ఐగుప్తీయుల గుర్రాలు మిమ్మల్ని రక్షిస్తాయని, ఐగుప్తీయుల రథాలు మిమ్మల్ని కాపాడుతాయని, ఐగుప్తీయుల రౌతులు మిమ్మల్ని కాపాడుతారని.
కాదు, అష్షూరు నాశనాన్ని మనుషుల కత్తులతో నేను నిర్ణయించలేదు, మనుషుని కాని ఖడ్గంతో వారికి నాశనాన్ని నిర్ణయించాను అని ఇంకా అష్షూరీయులు రాకముందే చెప్తున్నాడు. ఐగుప్తుకు వెళ్తున్నప్పుడే చెప్తున్నాడు, మీ కత్తులు, మీ ఉపాయాలు, మీ ఆలోచనలు, మీ బుద్ధి, మీ జ్ఞానం అష్షూరు నుంచి విడిపించదు. నేను నిర్ణయించాను తోపేతుని, నేను నిర్ణయించాను నరుని కాని ఖడ్గం వారిని నాశనం చేస్తుంది, నా దూతను పంపిస్తాను అని. నమ్మారా వాళ్ళు? నమ్మలేరు. ప్రభువైన యేసుక్రీస్తు ఏం మాట్లాడతాడంటే మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 23వ అధ్యాయము 37లో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని కానీ మీరు వల్లకపోతురి. అక్కడేమన్నాడు? ఎలాగైతే పక్షి తన పిల్లలను కాపాడుతుందో అలా కాపాడుతా అని చెప్పాడు. యేసుపోయి ఏమంటున్నాడు? కోడి తన పిల్లలను ఎలా కాపాడుతుందో అలా ఆకాశంలోకి గద్ద రాగానే, కాకి రాగానే, ఒక పక్షి రాగానే వెంటనే కోడి ఒక విధమైన శబ్దం చేస్తుంది, వెంటనే పిల్లలన్నీ వచ్చి రెక్కల కిందకు వస్తాయి, అలా మూసి పెట్టేస్తుంది. కోడి రెక్కల కింద పిల్లలు ఎంత సురక్షితంగా ఉంటాయో, నేను అనేక మార్లు కోడి తన పిల్లలని తన రెక్కల కిందకి ఎలా చేర్చుకుంటుందో అలా చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను, మీరు రాలేదు, మీరు వచ్చి ఆశ్రయం పొందలేదు అని మాట్లాడుతున్నాడు. ఈరోజు మనల్ని కాపాడుతున్నది ఆయనే, నన్ను కాపాడుతుంది ఆయనే, మిమ్మల్ని కాపాడుతుంది ఆయనే. కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలా చేర్చుకుంటుందో అలా చేర్చుకుని కాపాడుతున్నాడు కాబట్టి మనం ఇంత భద్రంగా ఉన్నాము. ఎందుకంటే సెలువు మీద ప్రాణం పెట్టి సంపాదించుకున్నాడు కదా. రేపు మరణించిన తర్వాత యేసు ప్రభువుని అంగీకరించకుండా మరణిస్తే వాళ్ళని చీల్చి చెండాడేటువంటి కొదమ సింహం, యోధా గోత్రపు కొదమ సింహం కూడా ఆయనే. ఆయన సిలువ దగ్గరకు వచ్చి ఆశ్రయం పొందితే తన రెక్కల కింద కాపాడే కోడి ఆయనే. ఆయన అంగీకరించకుండా సిలువను వెక్కిరిస్తూ బ్రతికితే చచ్చిన తర్వాత చీల్చి చెండాడే యోధా గోత్రపు కొదమ సింహము ఆయనే, తప్పించేవాడు లేడు. ఈ యెషయా గ్రంథం 31వ అధ్యాయం మనతో ఏం చెబుతుందంటే చూడండి, అక్కడ విగ్రహాలు పడేయమని చెప్తాడు. చూడండి, యెషయా గ్రంథం 31వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలీయులారా, మీరు ఎవరి మీద విశేషంగా తిరుగుబాటు చేస్తారో ఆయన వైపు తిరగండి, మీకు మీరు పాపము కలుగు చేసుకొని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతివాడు పారవేయును. మనలో ఏమైనా విగ్రహాలు ఉంటే, దేవునికి నచ్చని విషయాలు ఉంటే వాటిని ఏం చేద్దాం? పడేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి, విగ్రహాలకి మనకి సంబంధం లేదు. ఆ ప్రతిమనే కాదు, మనం ఏదైనా దేవుడికి అడ్డుగా పెట్టుకున్న ఏ ప్రతిమనైనా సరే మనం తీసి పారేస్తే దేవుడు మనకి కోడి తన పిల్లలను కాపాడినట్టుగా కాపాడుతాడు. లేదు, దేవునికి విరోధంగా మనం బ్రతికితే కనుక మనల్ని చీల్చేటువంటి కొదమ సింహం కూడా ఆయనే. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే పరిగెత్తాల్సింది ఐగుప్తికి కాదు. ఎందుకంటే ఐగుప్తీయులు దేవుళ్ళు కాదు, వాళ్ళు మనుషులే. ఐగుప్తీయులు గుర్రాలు మాంసమయములే, ఆత్మ కాదు. ఇది మనసులో పెట్టుకోండి. నా జీవితంలో నేను పదే టెస్ట్ చేసి ప్రూవ్ చేసుకున్నటువంటి నిజం ఇదే. మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకు సహాయపడే ఒకే ఒక్కడు దేవుడు మాత్రమే. పాపాన్ని ఒప్పుకుందాం, ప్రభువా నా పాపాన్ని క్షమించని, తర్వాత సహాయం కావాలని అడుగుదాం, ఆయన్ని ఖచ్చితంగా సహాయం చేస్తాడు. 118వ కీర్తన, మొత్తం బైబిల్ అంతటి మధ్యలో ఉన్నటువంటి మిడిల్ వర్స్ అంటే 118వ కీర్తన వచనం ఏంటి? అది కూడా మీరు చెప్పారు కాబట్టి చెప్పాం, కానీ మాకు తెలియదు అని అంటారు. మొత్తం బైబిల్ అంతటికి మధ్యలో ఉండేటువంటి వచనం ఏంటి అంటే 118వ కీర్తన 8వ వచనం. ఏమని రాయబడి చూడండి, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉండును.
మొట్టమొదటి దేవుడే అన్ని విషయాల్లో మనల్ని బయటకు తీసుకొచ్చింది. అయితే దేవుడికి మనకి మధ్యలో అడ్డుగా ఉన్న పాపాలు ఏమైనా ఉంటే, ప్రభువా నా పాపాలు క్షమించని అడుగు, క్షమాపణ వేడు, సహాయాన్ని అడుగు, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాడు. మన కోసం శిలువలో ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కంటే ఆశ్రయదుర్గం ఇంకెవరు? మనకంటే, మన కోసం, మనల్ని ప్రేమించి మనల్ని విమోచించడానికి శిలువలో ప్రాణం పెట్టి రక్తం గార్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కంటే మనల్ని ప్రేమించగలిగేది ఎవరు ప్రేమించలేరు మనల్ని. తల్లిదండ్రులు ప్రేమించలేరు, బంధువులు ప్రేమించలేరు, కుటుంబ సభ్యులు ప్రేమించలేరు, పిల్లలు ప్రేమించలేరు, సమాజం ప్రేమించలేదు. ఎందుకంటే మన లోపాలు తెలియదు కాబట్టి వాళ్ళు కొంతవరకు ప్రయత్నం చేస్తారేమో, కానీ మనల్ని మనంగా ఎరిగి, నేనేంటో పూర్తిగా ఎరిగి, నా బలహీనతలు తెలిసి, నా కోసం శిలువలో ప్రాణం పెట్టి రక్తం గార్చి నా కోసం ప్రాణం పెట్టిన ఆయన కంటే నన్ను ప్రేమించేది ఎవరు? కాబట్టి మొట్టమొదట పరిగెత్తాల్సింది ఆయన దగ్గరికే, ఆయనకే మొరపెట్టుకుందాం. ఆయన కాపాడుతాడు. కోడి తన పిల్లల్ని కాపాడినట్టుగా కాపాడుతాడు. లేకపోతే అవిధేయత ప్రదర్శిస్తే, మేమే తెలివైన వాళ్ళమే, జ్ఞానవంతులు అని ఐగుప్తును ఆశ్రయిస్తే, ఐగుప్తు గుర్రాలను ఆశ్రయిస్తే, కొదమసింహం గొర్రె పిల్లలను చీల్చివేసినట్టు చీల్చివేసేది కూడా ఈయనే. సహాయం పొందేవాడు తొట్టుపడతాడు, సహాయం చేయడానికి వచ్చినవాడు కూడా జోగుతాడు. ఎందుకంటే ఈయన కల్పించుకుంటాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుని బైపాస్ చేసి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఫస్ట్ ఇక్కడ ఆగుదాం అంతే. ఈయన తర్వాత కార్యక్రమాన్ని నడిపిస్తాడు. ఇది యెషయా గ్రంథం 31 మనకి ఇస్తున్నటువంటి సందేశం. పరిగెత్తాల్సింది ఐగుప్తుకు కాదు, యెహోవా దగ్గరికి. ఐగుప్తు గుర్రాలు మాంసమయములే, ఐగుప్తీయులు మనుషులే. మనం రావాల్సింది మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గరికి. మనం ఆశ్రయించాల్సింది గుర్రాలని కాదు, మాంసాన్ని కాదు, ఆత్మనే. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ఇది నిరూపించిన చరిత్రలో. రండి నా దగ్గరికి. మీరు ఏ పరిస్థితిలో వచ్చినా సరే, ఎంత అవిధేయులైనా సరే, ఎంత పాపాత్ములైనా సరే, నేను మిమ్మల్ని రక్షిస్తాను. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఆయన శిలువ దగ్గరికి వస్తే ఆయన త్రోసివేయడు, ఆయన స్వీకరిస్తాడు. ఎవ్వడు పోయినా సరే రా, ఆయన దగ్గరికి రా. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.